హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అవునందన్న. నా సైడ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? నా సైడ్ కొద్దిగా సౌండ్స్ ఉన్నాయి. మీకేమన్నా అట్లాగా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదన్న. ఓకే. సో లాస్ట్ డిజైనింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ డిజైనింగ్లో అన్నా, మనము ఇక్కడ కార్డ్ బాడీలో మీడియా బాడీ కూడా యూజ్ చేయొచ్చా అన్న? టెస్టిమోనియల్స్‌లా. మనకి ఇక్కడ మీడియా బాడీ లేదు కదా బూస్టాప్ 5లో. మీరు చూసారా అసలు? బూస్టాప్ 5 మొత్తం ఓకే. చూసారా? మీరు చూసింటే మీకు అర్థమయ్యేది. ఓకే. ఓకే మనకి అన్న. మీడియా బాడీ ఓన్లీ బూస్టాప్ బూట్‌స్ట్రాప్ 4లో ఉంది. 4లో. ఇక్కడ ఓకే. లేదనమాట ఓకే. మనకి. ఓకే అన్న. అది ఉంటే మనం యూజ్ చేసిందు. బట్ మనకు లేవు. ఓకే అన్న. ఓకే. ఇప్పుడు మనకి న్యూస్, లేటెస్ట్ న్యూస్. ఇవి లేటెస్ట్ న్యూస్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ఈక్వల్ పార్ట్స్గా ఉన్నాయి. అన్ఈక్వల్ పార్ట్స్. ఆ అన్ఈక్వల్ పార్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. ఫస్ట్ మనకు ఇది మనకు ఓవరాల్గా 8 పార్ట్స్ అనుకుందాం. ఇది కాల్ 8, ఇది కాల్ 4, ఇది కాల్ 4, ఇది కాల్ 8. కాల్ 4, కాల్ 8 ఇలాగా. సో నౌ ఇక్కడ చూద్దాం. div డాట్ రో. సో రో వాడుతున్నాం కాబట్టి దాని పేరెంట్కి మనకు కంపల్సరీ కంటైనర్ ఇవ్వాలి. ఈ రోలో మనకి ఫస్ట్ది div డాట్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 8 డాట్ కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 12 డాట్ కాల్ 12. అంటే ఎస్ఎం వ్యూలో మొబైల్ వ్యూలో అన్నీ 12 చేస్తున్నాయను. సో ఇలాంటివి మనకి 4 తీసుకుంటున్నాం. మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మొబైల్ వ్యూలో మనకి 4, మళ్ళీ ఇక్కడ 4, మళ్ళీ 4, మళ్ళీ 8 సిరీస్. MD8, MD4, మళ్ళీ MD4, MD8. ఓన్లీ ఒక రోల్ అని రాశాను. మ్యాక్సిమం ఒక రోకి వచ్చేది ఎన్ని? 12 వస్తాయి. ఈ రెండు ఒక రోలో వస్తాయి, ఈ రెండు ఒక రోలో వస్తాయి. ఓకే. ఇక్కడ మనకి సపరేట్ రో తీసుకునే అవసరం లేదు. ఈ రోకి మళ్ళీ ఇది సపరేట్ రో అని, ఇది సపరేట్ రో అని తీసుకునే అవసరం లేదు. అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాయి. ఫస్ట్ రోలో మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఇమేజ్ మీద ఒక బటన్ ఉంది. ఇమేజ్ మీద బటన్ వస్తుంది. సో అందుకోసం మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఒక పేరెంట్ లాగా తీసుకోవాలి మనకి ఇక్కడ సిరీస్. ఒక డివ్ డాట్ బ్లాగ్ అనేసి ఇస్తున్నా. ఇస్తే జస్ట్ బ్లాగ్ అనేసి. దీనిలో మనకు ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదో ఒక ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ మీదకి ఒక బటన్ వెళ్ళాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా బటన్ ఇక్కడ మనకి బ్లాగ్ 1 అనేసి ఇస్తున్నా. ఈ బటన్ మనం క్లాస్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ అనేసి ఇస్తున్నా. జస్ట్ ఇలా ఇస్తున్నా. ఓకే. మళ్ళీ కరెక్షన్ చేసుకుందాం మన దానికి. నెక్స్ట్ ఇదే బ్లాక్ టైప్ దీనిలో కూడా ఉండాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎటువంటి ఎక్స్ట్రా డ్యూ పడుతుంది. మీరు మిస్టేక్స్ ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్గా అప్డేట్ చేసింటారో విజువల్ స్టూడియో కోడ్ ఇలా క్లోజింగ్ ట్యాగ్స్ ఇలా ఆటోమేటిక్గా క్లోజింగ్ అయిపోతుంది. అవి ఒకసారి కరెక్షన్ చేసుకోండి మీ దాంట్లో. ఇప్పుడు ఈ బటన్కి నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ నేమ్ BTN2 ఇస్తున్నా. ఇక్కడ బ్లాగ్ 2 అనేసి ఇస్తున్నాం. ఇక్కడ నేను బ్లాగ్ 2 అనేసి ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లాస్ నేమ్ బ్లాగ్ 1 బ్లాగ్ 2 ఇలా. ఇప్పుడు ఇది బ్లాగ్. ఓకే. రెండింటికి ఒకటే బ్లాగ్ ఇచ్చాం. నెక్స్ట్ దీంట్లో కంటెంట్ అంటే దీంట్లో కంటెంట్ ఏముంది? ఇది ఒక కార్డ్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా రాసుకోవచ్చు. డైరెక్ట్గా నేను రాస్తున్నా. ఇది ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుందాం. సో లేదనుకుంటే H6 తీసుకుందాం. March 3, 2019. సో ఇక్కడ ఒక డివ్ సపరేట్గా కంటెంట్ అనమాట. ఇది బ్లాగ్ కంటెంట్ రాస్తుంది. ఎప్పుడైనా సరే మనకు ఒక పేరెంట్ లాగా మనం తీసుకోవాలి దాంట్లో. కాలంకి డైరెక్ట్‌గా మనకు ప్యాడింగ్స్ గాని, మార్జిన్ గాని రాయకూడదు. దాని లోపల ఇంకొక డివ్ తీసుకొని దానికి రాయాలి. సో నేను దీంట్లో ఏం చేస్తున్నా అంటే H6 ఇక్కడ ఏం చేస్తున్నా మనకి ఇక్కడ ఏముంది? March 6, 2019. సో ఏదో ఒక డేట్ March 6, 2024 ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఒక హెడ్డింగ్ టైప్. ఓకే. ఇక్కడ ఏదో ఒక హెడ్డింగ్ అనుకోండి. నేను ఏదో ఒకటి హెడ్డింగ్ ఇస్తాను ఇక్కడ. ఇక్కడ మనకు H3 క్రిస్పీ ఏదో ఒక హెడ్డింగ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ తర్వాత మనకు ఒక పారాగ్రాఫ్. ఇట్స్ లోరమ్.
నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ బటన్ వ్యూ పోస్ట్ అనే బటన్. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ బటన్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే యాంకర్ ట్యాగ్ రాయాలి. యాంకర్ ట్యాగ్ వ్యూ పోస్ట్. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్లో మనకి ఏదైతే పేజ్ ఇస్తాం ఆ పేజ్కి వెళ్తుంది. సో మనకి ఇది బటన్ లాగా కనిపించాలి కాబట్టి బీటీఎన్ బీటీఎన్ డేంజర్ ఇదన్నీ కర్వ్ లాగా వస్తుంది కార్నర్స్. అలా రాకూడదు అనుకుంటే రౌండెడ్ 0. దట్స్ ఇట్. నా సీరీస్ అవుట్పుట్ ఓపెన్ చేద్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. బ్లాగ్ 1. సో ఇలా వచ్చింది. సో కంటెంట్ మనకి రాయలేదు. సో కంటెంట్ రాయలేదు కాబట్టి ఇలా వచ్చింది. మళ్ళీ తర్వాత చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇలా కంటెంట్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్టైల్స్ మళ్ళీ రాసుకుందాం. వ్యూ పోస్ట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇదే కంటెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇదే కంటెంట్ కాపీ చేసుకొని దీంట్లో కూడా ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనకి ఇమేజ్ దీంట్లో కాదు కదా, మనకి ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే సెకండ్ దాంట్లో ఉంది. ఇమేజ్ ఇక్కడ ఇవ్వకూడదు. దీంట్లో కంటెంట్ కావాలి. ఈ ఇమేజ్ ఎండింగ్ దాంట్లో ఉండాలి. ఇక్కడ ఉండాలి. ఎటువంటి ఇలా రాస్తుంటే మనకి క్లోజింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది అబ్జర్వ్ చేసుకోండి. నా సిరీస్. ఇప్పుడు ఈ బటన్ని మనం సెట్ చేసుకోవాలి. ఈ బటన్ మనకి సెట్ చేద్దాం. మనకి ఎందుకు ఇలా గ్యాప్స్ వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం తర్వాత. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేద్దామంటే సో బ్లాగ్ ఇచ్చాం, మనకి అన్నీ ఇచ్చాం. ఓకే, బ్లాగ్ ఇక్కడ ఇది రైట్ కంటెంట్ ఇలా అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఇవన్నీ నీట్గా అడ్జస్ట్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి దానికి దీని మార్జిన్ బాటమ్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే దీని కింద కాబట్టి. మార్జిన్ బాటమ్ ఒక 4 ఇస్తున్నా. MB4 అండ్ దీనికి కూడా మనకి MB4 అండ్ దీనికి మనకి ఇంకా ఏమైనా స్పేసింగ్ కావాలంటే MB4 ఇట్స్ లుకింగ్ గుడ్ కంపేర్ టు లుకింగ్ గుడ్. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ మీదకి ఈ బ్లాగ్ 1 వెళ్ళాలి ఇక్కడికి, అండ్ ఈ ఇమేజ్ మీదకి బ్లాగ్ 2 వెళ్ళాలి. సో నో ఇప్పుడు స్టైల్స్ రాస్తున్నా చూడండి. ఇప్పుడు బ్లాగ్ అనేది మెయిన్ బ్లాగ్ ఎక్కడ న్యూస్లో ఉండే బ్లాగ్. సో న్యూస్లో ఉండే బ్లాగ్ హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ బ్లాగ్ అనమాట. ఇది మెయిన్ పేరెంట్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ పేరెంట్. దీంట్లోకి మనం ఇక్కడ ఉండే బటన్ ఈ ఏరియాలో మాత్రమే మూవింగ్ అవ్వాలి. ఈ ఏరియాలో మాత్రం మూవింగ్ అవ్వాలి కాబట్టి ఇట్స్ ఏ పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ బ్లాగ్ 1 కామా హ్యాష్ న్యూస్, లేకపోతే ఫస్ట్ బ్లాగ్ 1 రాద్దాం, మళ్ళీ తర్వాత బ్లాగ్ 2 రాసుకుందాం. బ్లాగ్ 1కి బ్లాగ్ 1 అనేది మనకు అంటే ఈ బ్లాగ్ 1 అనే క్లాస్ నేమ్ అనేది ఈ ఇమేజ్ మీదకి వెళ్ళాలంటే దానికి పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వాలి. పొజిషన్ అబ్జల్యూట్. దీనికి క్లాస్ నేమ్స్ కూడా ఉన్నాయి మనకి. పొజిషన్ అబ్జల్యూట్, పొజిషన్ రిలేటివ్ క్లాస్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇలా అలవాటు చేసుకుని మళ్ళీ తర్వాత రాయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే ఇది టాప్లో టాప్ 0 రాయాలి, అండ్ అదేవిధంగా రైట్ 0 వెళ్ళాలి. టాప్ 0 అండ్ రైట్ 0 సీస్ అవుట్పుట్ చూడండి. టాప్ 0 రైట్ 0. ఇప్పుడు ఇమేజ్ అనేది 100% విడ్త్కి వెళ్ళాలి. ఇమేజ్ అనేది కొద్దిగానే అడ్జస్ట్ అయింది. ఇప్పుడు మనకి న్యూస్లో ఉండే ఇమేజ్ ఐఎంజీ ఇమేజ్కి విడ్త్ మనకి 100%, విడ్త్ 100%. హైట్ వచ్చేసి కంటెంట్ని బట్టి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మనకి 300 పిక్సెల్ ఫిక్స్ ఇచ్చేస్తున్నాం. 300 పిక్సెల్ ఫిక్స్ చూడండి అడ్జస్ట్ అయింది. ఇప్పుడు మనకి టాప్ నుంచి కొద్ది స్పేస్, రైట్ నుంచి కొద్ది స్పేస్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు మనకి టాప్ నుంచి మనకి 10 పిక్సెల్ అండ్ రైట్ నుంచి 10 పిక్సెల్. సేమ్ అదేవిధంగా బ్లాక్ 2 కూడా ఇదంతా కాపీ చేసుకుంటున్నా. ఇట్లా బ్లాక్ 2కి వచ్చేసి మనకు టాప్ లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ 10 పిక్సెల్. నా సీరీస్ అవుట్పుట్ బ్లాక్ 1 బ్లాక్ 2 ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది. దట్స్ ఇట్, అంతా అయిపోయి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఈ కంటెంట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ స్టైల్స్ అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి టెక్స్ట్ బ్లాక్ 50, దీనికి టెక్స్ట్ బ్లాక్ 50 ఇలా మనకి ఏదైనా అప్లై చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉంటుంది. క్లియర్? అర్థమైందా? ఇది అర్థం కాలేదా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఇంకో ఇమేజ్ మారుద్దాం అనుకుంటే ఇక్కడ ఇమేజ్ మార్చుకుందాం. స్లాష్ అనదర్ ఇమేజ్ సీరీస్ లైక్ దిస్. ఓకే,
ఈ కంటెంట్కి స్టైల్ ఇవ్వడమే మీ చేతిలో ఉంటుంది. లేదు ఇంకా కొద్దిగా తగ్గించాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 7 ఇస్తున్నా, ఇక్కడ 5 ఇద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ 5 ఇద్దాం, ఇక్కడ మనకు 7 ఇద్దాం. నా సిరీస్ సో కొద్దిగా లిటిల్ బిట్ తక్కువ అయిపోతే మన నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా మార్జిన్ టాప్ కొద్దిగా అప్లై చేయాలంటే మార్జిన్ టాప్ దీనికి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ కంటెంట్స్కి. ఈ బ్లాక్ కలర్లో మనకు కావాలంటే ఏం చేస్తారు, బీటీఎన్ డేంజర్ బదులు డార్క్ ఇస్తాం అంతే. డార్క్ ఇక్కడ కూడా మనకి బీటీఎన్ డార్క్. దీనికి ఇచ్చాం, సారీ డార్క్. ఇక్కడ మనకు బీటీఎన్ డేంజర్ ఇస్తున్నాం నీకు తెలియడానికి అంతే. ఇప్పుడు ఈ కార్నర్స్ కూడా మనకి కరువులా కాకూడదు, మనకి షార్ప్గా ఉండాలనుకుంటే రౌండెడ్ 0, రౌండెడ్ -0. అదేవిధంగా ఈ బ్లాక్ 2 కూడా మనకి ఇలాగే ఉండాలనుకుంటే ఇట్స్ ఏ రౌండెడ్ 0. నౌ ఈస్ లైక్ దిస్. ఈ హెడ్డింగ్ ఉంది ఇక్కడ, హెడ్డింగ్ మనం చూడలేదు ఇక్కడ, సారీ. లేటెస్ట్ న్యూస్ అని హెడ్డింగ్ ఉంది. సేమ్ ఇక్కడ ఉండేది మనం కాపీ పేస్ట్ చేద్దాం, ఇంత ముందు ఉండేది ఇదంతా కాపీ పేస్ట్ చేసుకొని ఇవన్నీ చేంజ్ చేసుకుందాం. సెక్షన్లో న్యూస్లో ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఆఫ్టర్ అనేసి యూజ్ చేసామో దానికి రాయొచ్చు. సో కామా హ్యాష్ న్యూస్లో ఉండే H1 :ఆఫ్టర్. దట్స్ ఇట్. నౌ సీ దిస్ న్యూస్లో కూడా మనకు వచ్చింటాయి, లేటెస్ట్ న్యూస్. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంక ఇవి మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఇది. ఈ ఏరియా మనకు కావాలనుకుంటే మనకి ఇక్కడ ఏం రాసాం మనకి, సో ఇది కాల్ అనేసి. ఇప్పుడు దీంట్లో నేనేం రాస్తున్నా అంటే క్లాస్ నేమ్స్ ప్రీ డిఫైన్గా రాయిస్తాను చూడండి. క్లాస్ ఈక్వల్ టు బీజీ డేంజర్, ప్యాడింగ్ 5 అండ్ టెక్స్ట్ సెంటర్. నౌ ఫస్ట్ది ఈట్ హెల్దీ అండ్ డెలిషియస్ క్రిస్పీ ఫ్రమ్ అవర్ హోటల్. ఏదో కంటెంట్ అనుకోండి. ఇక్కడ మనకు ఒక H1 ఇస్తున్నా, ఈట్ హెల్దీ జస్ట్ ఏదో ఒక కామెంట్ లాగా మనకి. నెక్స్ట్ మనకి కాలర్స్ ఫర్ బుకింగ్ టుడే, ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్, కాలర్స్ ఫర్ బుకింగ్ టుడే ఇలా. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదైనా సరే ఒక H3 లైక్ దిస్. నాసీస్ ఈట్ హెల్దీ డెలిషియస్ ఫ్రమ్, సో ఇలాగా. మనకి ఇక్కడ చూస్తే నా సిరీస్ ఇక్కడ వైట్ కలర్ ఉంది, మనకు వైట్ కలర్ కావాలి కాబట్టి సో ఇక్కడ టెక్స్ట్ వైట్, నా సిరీస్ అంతే, క్లియర్. ఓకే, నెక్స్ట్ ఫోటర్ సెక్షన్. ఈ ఫోటర్ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక పార్ట్ లాగా మనం చేయొచ్చు. బట్ ఒకే దాంట్లో ట్రై చేద్దాం, మనకి ఒకే దాంట్లో చేయడానికి. ఫస్ట్ ఇదంతా ఒక రో అనమాట. ఈ రోని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. కాబట్టి ఈ ఫుటర్లోనే మనకి ఏం చేస్తున్నా, div డాట్ ఇట్స్ ఎ రో, div డాట్ రో. నెక్స్ట్ మనకి div డాట్ కాల్ -md -4గా కావాలి కాబట్టి ఇట్స్ ఎ 3 డాట్ కాల్ -sm -12 1 by 1 చేస్తున్నా అండ్ కాల్ 12. ఇలాంటి మనకు 4 కావాలి. నో దేర్స్. ఇప్పుడు రో రాస్తున్నాం కానీ దాని పేరెంట్కి కంటైనర్ రాయాలి. బట్ ఇక్కడ కంటైనర్ రాస్తే ఏమవుతుందంటే ఈ డార్క్ కలర్ అంతా మనకు రాదు. అందుకని కంటైనర్ ఎక్కడ రాయాలంటే ఈ ఫుటర్కి మన క్లాస్ నేమ్ బీజీ డార్క్ అని రాయాలి, బీజీ డార్క్. ఇప్పుడు ఈ రో మొత్తానికి కంటైనర్ రాయాలనుకుంటే ఇక్కడ మనకు div డాట్ కంటైనర్, ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తాను. నో సీ దిస్ ద థింగ్ మెయిన్. ఓకే, నౌ ఇప్పుడు మనకి క్రిస్పీ అనేసి ఉంది, క్రిస్పీ. సో ఇక్కడ మనకు div డాట్ కంటెంట్ అని రాస్తున్నా. కంటెంట్ మనకి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, మనకి కంటెంట్ అనేది మనకు అవసరం లేకపోతే మనం తీయేద్దాం. మనకి ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఒక H3 రాస్తున్నా. ఇక్కడ మనకి క్రిస్పీ. దీని ముందు మనకు ఐకాన్ ఉంది, ఐకాన్ మళ్ళీ తర్వాత రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ట్రస్టెడ్ బై
150 పీపుల్. సో ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్, ఇట్స్ లోరం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక H4 ఇస్తున్నా, ట్రస్టెడ్ బై 150 పీపుల్. మనకి ఇక్కడ 500 ప్లస్ పీపుల్స్, సారీ 500 ప్లస్ పీపుల్స్. దీని మనకు ఒక డేంజర్ కలర్, అంటే ఒక టెక్స్ట్ డేంజర్ కలర్ మనం ఇచ్చాము అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఒక స్పాన్ ఇస్తున్నా. స్పాన్ క్లాస్ ఈక్వల్ టు ఇట్స్ ఏ టెక్స్ట్ డేంజర్. చూడండి ఇలా 500 పీపుల్. ఇక్కడ మనకు మొత్తం అంతా బ్లాక్లోనే ఉంది, వైట్లో కావాలనుకుంటే నాకు ఫస్ట్ ఇక్కడ మొత్తం అంతా వైట్ ఇచ్చేద్దాం. టెక్స్ట్ వైట్, రోలో ఉండే కంటెంట్ మొత్తాన్ని టెక్స్ట్ వైట్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఏముంది, సో 4 ఈక్వల్ కామ్స్, యా ఇంత కరెక్ట్. మనకి ఇక్కడ మనకు నీట్గా సెట్ అవ్వాలంటే కొద్దిగా కంటెంట్ తగ్గించేసి మనకు నీట్గా సెట్ అవుతుంది. కంటెంట్ ఇంత వద్దులండి, కొద్దిగా ఇచ్చేస్తాను నేను కంటెంట్. నెక్స్ట్ దీనికి మొత్తం అంతా ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలి. ఇన్సైడ్లో స్పేసింగ్ అంటే ఇట్స్ ఏ ప్యాడింగ్, మనకి కంటెంట్కి ఇవ్వకూడదు. ఆల్రెడీ స్పేసింగ్ ఉంది కదా మనకి, సో ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ కావాలి. సో దీనికి ఇచ్చేస్తున్నా ప్యాడింగ్ పీవై 5 ఇస్తున్నా. టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్, టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్. ఇప్పుడు మనకి ఇది కొద్దిగా స్పేసింగ్, కొద్దిగా సైజ్ తగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు H5 రాద్దాం. లైక్ దిస్ క్రిస్పీ. దీని ముందు మనకి ఏదైనా సరే ఐకాన్ మనకు పెట్టుకున్నామంటే ఇక్కడ ఉన్న ఐకాన్, ఇంకా ఇది కొద్దిగా హెడ్డింగ్ కావాలంటే ఇంకా తక్కువ చేసుకోవచ్చు, మన చాయిస్ అది. న్యావ్ బార్లో మనకు ఐకాన్ మనకి ఎస్టర్డే కాపీ చేసాం, ఇక్కడ న్యావ్ బార్. సేవ్ ఇలా క్రిస్పీ. నౌ అడ్రస్ ఇన్ఫో, నెక్స్ట్ హెడ్డింగ్ అడ్రస్ ఇన్ఫో. నెక్స్ట్ డివ్, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. పారాగ్రాఫ్లో మనకి ఇవన్నీ సపరేట్ అడ్రస్ ఇన్ఫో అనేసి మనకు ఒక రాద్దాం. ఒక హెడ్డింగ్, ఇక్కడ ఏదైతే మనకి రాసుకున్నామో అదే రాసుకున్నాం, అడ్రస్ ఇన్ఫో. ఇక్కడ మనకు డిఫరెంట్ పారాగ్రాఫ్స్ రాయండి, మీరు ట్రై చేయండి. ఇది డిఫరెంట్ పారాగ్రాఫ్స్, ఐకాన్ ఇవ్వాలి, దాని పక్కన కంటెంట్ కావాలి, ఐకాన్ కావాలి, దాని పక్కన కంటెంట్ కావాలి, ఐకాన్ కావాలి, దాని పక్కన కంటెంట్ కావాలి. ఇలా మనకు 3 పారాగ్రాఫ్స్ రాయండి. ఇక్కడ ఐకాన్స్ మీరు ఇచ్చేయండి, అక్కడ ఏదైతే ఉన్నాయో అది. ఏదైతే మాకు 52 బార్ 43 హైదరాబాద్ తెలంగాణ, ఇలా. నెక్స్ట్ మనకి మొబైల్ నంబర్, నెక్స్ట్ info@example.com. లైక్ ఇక్కడ మీరు ఐకాన్స్ పెట్టండి దీని ముందు, చూడడానికి లుకింగ్ గుడ్గా ఉంటుంది. ఇట్స్ లుకింగ్ గుడ్. ఇక్కడ ఐకాన్స్ పెట్టామంటే కొద్దిగా నీట్గా ఉంటుంది మనకు. అది లైట్గా కావాలనుకుంటే మీరు లైట్ కలర్ బీజీ లైట్ అనేసి, సారీ టెక్స్ట్ వైట్, ఫస్ట్ టెక్స్ట్ లైట్ అనే కలర్ ఉంది, ఆ టెక్స్ట్ లైట్ అనే ఇవ్వచ్చు మీరు. సో ఇక్కడ మనకు టెక్స్ట్ వైట్ బదులు టెక్స్ట్ లైట్. మనకి ఏదో అప్లై అవ్వలేదు, దేనికి ఇచ్చా మనకి ఫోటోకి కదా, మనకి వై టెక్స్ట్ లైట్ ఇచ్చిన మనకు వైట్ కలర్ ఉంది. ఓకే, టెక్స్ట్ లైట్ ఇచ్చిన మనకు వైట్ కలర్ ఉంది, బ్లాక్ మీద అలా కనిపిస్తుందేమో. టెక్స్ట్ బ్లాక్ 50, వైట్ 50. ఓకే, సో పర్ఫెక్ట్. టెక్స్ట్ వైట్ 50. నెక్స్ట్ క్విక్ లింక్స్, సో మీరు ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి, మనకి దేనికి కావాలంటే అది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్విక్ లింక్స్. నెక్స్ట్ వన్ నేను హెడ్డింగ్స్ ఇచ్చేస్తాను, మీరు కంటెంట్ ఇచ్చేయండి అంతే. H3 క్విక్ లింక్స్. ఇక్కడ డిఫరెంట్ పారాగ్రాఫ్స్ మీరు యూస్ చేస్తారు అంతే. ఇక్కడ డిఫరెంట్ పారాగ్రాఫ్స్ మీరు ఇవ్వాలి, ఆర్డర్ ఆన్లైన్, హెల్దీ క్రిస్పీ, ఇదంతా మీకు ఇట్లా ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సబ్స్క్రైబ్ బటన్కి, ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ అండ్ ఇన్పుట్ బాక్స్కి మనకి ఇలా ఉంది, సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్. సబ్స్క్రైబర్స్
ఇక డివ్ ఎందుకు ఇస్తున్నా అంటే ఎక్స్ట్రా ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి ఇవ్వాలి మీరు. ఎక్స్ట్రా ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ అప్లై చేసుకోవాలని దీనికి ఇవ్వండి. లేకపోతే మనకు అవసరం లేదు. ప్యాడింగ్ ఏం అప్లై చేయట్లేదు అంటే మనకు నో నీడ్ దిస్. ఇక్కడ మనకేం యాజ్ ఆఫ్ నో మనకి ఏమి అప్లై చేయట్లేదు. అప్లై చేస్తే దాంట్లో ఇంకో డివ్ తీసుకొని మీరు ఇవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్లై చేయకపోతే నో ఇష్యూస్. బట్ అప్లై చేయాలనుకుంటే కంపల్సరీ డివ్ పెట్టుకొనే మీరు ఇవ్వాలి. ఇక నేను ఏం అప్లై చేయట్లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు H3 సబ్స్క్రైబ్ అంటున్నా. సబ్స్క్రైబర్స్. దీనికి ఎందుకల్లా నేను జస్ట్ ఒక పారాగ్రాఫ్ రాద్దాం. సబ్స్క్రైబర్స్ టు గెట్ అప్డేట్స్. దీని కింద మనకి ఏం చేయాలి? ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి. ఇలా ఇన్పుట్ బాక్స్. సో అదంతా మనకు కావాలంటే జస్ట్ ఇన్పుట్ గ్రూప్ W3 స్కూల్స్, బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాప్ 5 ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. ఇన్పుట్ గ్రూప్లో మనకి ఎండింగ్లో మనకు ఐకాన్ కావాలి. సో లైక్ దిస్. ఇక్కడ ఫామ్ అని రాయాలి కంపల్సరీ. ఏదైనా సరే ఒక సింగిల్ ఇన్పుట్ రాసినా ఫామ్లోనే మీరు రాయాలి. సో నౌ సీ దిస్. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్. ఇక్కడ మనకు బీజీ డేంజర్, టెక్స్ట్ వైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంటర్ యువర్ ఈమెయిల్ అని రాస్తున్నాం. యా దట్స్ ఇట్. నౌ సీ దిస్. కార్నర్స్ అన్ని మనకు కరువుగా ఉన్నాయి. కరువుగా వద్దనుకుంటే మనకు రౌండెడ్ -0. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ ఎలిమెంట్కి రౌండెడ్ 0 అండ్ ఇన్పుట్ ఎలిమెంట్లో కనుక క్లాస్కి రౌండెడ్ 0. సీరీస్. సో ఇట్స్ క్లియర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలంటే సోషల్ ఐకాన్స్ ఇచ్చేయాలి. ఈ ఫామ్ కింద సోషల్ ఐకాన్స్ డైరెక్ట్గా ఐకాన్ని కాపీ చేసుకొని అన్ని ఇచ్చేస్తే మీకు ఈ కలర్ ఇచ్చేయండి మీరు ఇక్కడ. సో సోషల్ ఐకాన్స్ సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. ఐ ఇచ్చామంటే సైడ్ బై సైడ్ మనకు వచ్చేస్తుంది. ఓకే. ఐ ఇచ్చామంటే సైడ్ బై సైడ్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదేంటంటే ఈ ఫుటర్లోనే సపరేట్ డివ్ తీసుకోవచ్చు. ఈ ఫుటర్లోనే సపరేట్ డివ్. ఇదంతా రో తర్వాత ఈ కంటైనర్ ఈ రో తర్వాత రాస్తున్నా చూడండి. రో తర్వాత నేను రాస్తున్నా అంటే సో కంటైనర్ అవుట్ సైడ్ రాయండి. ఎందుకో చెప్తాను మళ్ళీ. కంటైనర్ అవుట్ సైడ్ డివ్ డాట్ టెక్స్ట్ సెంటర్ అండ్ బార్డర్ లేకపోతే బార్డర్ టాప్ అందాం. బార్డర్ టాప్ అంటే బార్డర్ టాప్ వస్తుంది మనకి. సారీ, టెక్స్ట్ సెంటర్ అండ్ బార్డర్ టాప్. ఓన్లీ టాప్ వాల్యూ మనకు కావాలి. అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ ప్యాడింగ్ 4 ఇస్తున్నా. మళ్ళీ కాలం తగ్గించుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ వైట్ 50. నెక్స్ట్ ఇక్కడ మనకు అండ్ కాపీ రైట్స్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. డిజైన్ అండ్ డెవలప్డ్ బై సేమ్ ఇక్కడ ఐలాండర్. ఇక్కడ ఐలాండర్ లింక్ ఇవ్వాలి మనం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఐలాండ్ లింక్ ఇచ్చే దాంతోపాటు దీన్ని క్లిక్ చేస్తే వేరొక పేజ్లో ఓపెన్ చేయాలి. ఇట్స్ ఏ టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్. హెచ్ఆర్ఈఎఫ్లో మనకి ఇక్కడ ఏదో ఒకటి http://www.islandertech.com. ఈ బటన్ మనకి నీట్గా కనిపించాలంటే సో ఇట్స్ ఏ క్లాస్ నేమ్ టెక్స్ట్ డేంజర్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ నన్ నా సిరీస్. సో ఇట్స్ గుడ్. సో ఇక్కడ మనకు ప్యాడింగ్ ఎక్కువ వచ్చేసింది మనకు. సో ఎందువల్ల వచ్చింది? సో P4 వల్ల వచ్చింది మనకి. సో ఇది తీసేస్తున్నా. ఫస్ట్ చూద్దాం మనకి ఇక్కడ మనకు ప్యాడింగ్ ఇంతకుముందు మనం ఇక్కడ ఇచ్చాం కదా, దానివల్ల వస్తుంది మనకు. ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ నేను ప్యాడింగ్ టాప్ ఇస్తాను. PT5 ప్యాడింగ్ టాప్ వచ్చింది. ప్యాడింగ్ బటన్, దీనికి నేను ప్యాడింగ్ ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇట్స్ ఏ ప్యాడింగ్, ఇట్స్ ఏ 3.
ఇట్స్ గుడ్ లుకింగ్. క్లియరా? ఇప్పుడు దీనికి వాల్యూస్ అంటే దీని వరకు మాత్రం ఇద్దాం మనకి. ఈడ మొత్తం ఓవరాల్‌గా ఇచ్చాం గదా! ఇట్లా ఓవరాల్‌గా ఇవ్వకుండా పీటీ దీనికి ఇవ్వకుండా నేనేం చేస్తానంటే దీనికిద్దాం. ఈ రోకి ఇద్దాం. అప్పుడు అడ్జస్ట్ అవుతది. పీవై 5 రోకి మాత్రం ఇస్తున్నా. ఇక్కడ టాప్‌లో బటన్. క్లియర్? ఇలా. ఇప్పుడు చూడండి మనకు ఏ వ్యూకెళ్ళినా సరే ఆ వ్యూలో ఆటోమేటిక్‌గా మనకు అడ్జస్ట్ అవుతది. కిందికల్లా బార్ రాకూడదు. ఎప్పుడైనా సరే కిందికల్లా బార్ రాకూడదు. సిరీస్ ఏ వ్యూలో చూసినా మనకు ఆటోమేటిక్‌గా మనకు అడ్జస్ట్ అవుతది సిరీస్. కిందికల్లా బార్ రాకుండా ఏదైనా సరే మనకు నీట్‌గా అడ్జస్ట్ అవుతది. ఇన్‌కేస్ అడ్జస్ట్ అవ్వలేదంటే ఆ కంటెంట్ మనం చేంజ్ చేసుకోవాలి. మనకి విడ్త్‌లు గాని, వాల్యూస్ గాని మనకేదైనా సరే అప్లై చేయాలి. ఇక్కడ చూడండి ఈ 2 అటాచ్ అయిపోతున్నాయి. ఈ 2 అటాచ్ అయిపోతున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెస్టిమోనియల్స్‌కి మార్జిన్ బాటమ్ అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క దానికి నేనేం చేస్తానంటే దీనికి మార్జిన్ బాటమ్ ఇట్స్ ఏ 3 అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ ఇట్స్ ఏ 3 ఇట్స్ ఏ మనకి మార్జిన్ బాటమ్ ఇట్స్ ఏ 3 నౌ సీ దిస్. ఓకే. చూడండి ఇలా ఉండాలి మనకి. ఎప్పుడైనా సరే మనకు ఇలా ఏ వ్యూలో అయినా సరే మనకు ఎలా రాస్తున్నాం అనేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఏ వ్యూలో మనకు అడ్జస్ట్‌మెంట్ అవుతోంది. ఇలా. హ్మ్. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సారీ. ఇట్లా టాప్‌కెళ్ళినప్పుడు మనకు ఈ నావ్ బార్ టాప్‌లో స్టిక్ అవ్వాలనుకుంటున్నా. టాప్‌లో స్టిక్ అవ్వాలనుకుంటే నావ్ బార్‌కి మనం ఏం చేయాలి? స్టిక్కీ టాప్ ఇవ్వాలి. స్టిక్ అవ్వాలి కాబట్టి మనకు స్టిక్కీ టాప్ ఇచ్చుకుందాం. నావ్ బార్‌కి స్టిక్కీ టాప్. ఇట్స్ ఏ స్టిక్కీ టాప్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. చూడండి. స్టిక్కీ టాప్. ఇలా మనం మన ప్రాజెక్ట్‌ని ఇట్లా నీట్‌గా అనలైజ్ చేసుకొని నీట్‌గా చేసుకోవాలి. క్లియర్? ఏం డౌట్ ఉందా? అప్ టు నౌ. సో, మీరు మండే టైం వరకి టుమారో క్లాస్ పెట్టుకోను. మండే టైం వరకి ఆర్గానిక్ స్టోర్, హోమ్ లోన్ నేను ఎలాగైతే తీసుకున్నానో, ఎలాగైతే అనలైజ్ చేసుకున్నానో, ఏ వాల్యూస్ అయితే మనకు నీడో అవి మాత్రమే రాసుకోండి. ఇంగా మీరు తగ్గించి రాసినా ఓకే. మనకిక్కడ చూడండి పొజిషన్ అబ్సల్యూట్ అని రాసాం. పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్ అని రాసాం. మనకు ఆల్రెడీ క్లాసెస్ నేమ్స్ కూడా ఉన్నాయి ఇవి. పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్ అని క్లాస్ నేమ్స్ కూడా ఉన్నాయి. అవి ఎలా రాయాలంటే సపోజ్ ఇక్కడ దీనికి పొజిషన్ అబ్సల్యూట్ రాయాలనుకుంటున్నాం. పొజిషన్ ఐఫన్ అబ్సల్యూట్ ఇది రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పొజిషన్ రిలేటివ్ రాయాలనుకుంటున్నాం. దీనికి పొజిషన్ రిలేటివ్. అండ్ అదేవిధంగా దీనికి కూడా అంతే. పొజిషన్ రిలేటివ్ రాయాలనుకుంటున్నాం. డైరెక్ట్‌గా మీరు పొజిషన్ రిలేటివ్ అని రాసుకోవచ్చు. క్లాస్ నేమ్ ఉంది మనకు. అదే పొజిషన్ అబ్సల్యూట్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ మనకు పొజిషన్ అబ్సల్యూట్. ఇప్పుడు ఇక్కడ రాసినట్టు తీసేయొచ్చు. ఇప్పుడు చూడండి. రాసింది తీయేస్తున్నా. అండ్ ఇక్కడ ఉండేది తీయేస్తున్నా. ఇక్కడ రిలేటివ్ తీయేస్తున్నా. ఆల్రెడీ మనకి ఎన్ని టైమ్స్ రాసాం మనకి? పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్. యాహ్! నౌ సీ దిస్. క్లాస్ నేమ్స్ ఇంకా ఉన్నాయన్నమాట. వాటిని కూడా మనకు తగ్గించుకోవచ్చు. నౌ సీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది చూడండి. నేను అవి తీయేసినా సరే మనకి కరెక్ట్‌గా ఉంది మనకు. ఎందుకంటే ఇవి క్లాస్ నేమ్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ కూడా మనకున్నాయి. ఇంకా కొన్ని ఉండొచ్చు. లెఫ్ట్, రైట్ గాని ఉండొచ్చు. అయి మేబీ నాకు అంత గుర్తు లేదు క్లాసెస్. సో, అయితే చూడండి. వీటి గురించి మొత్తం W3 స్కూల్స్ అంతా అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. W3 స్కూల్స్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత బూస్ట్రాప్‌కి ఒక అఫిషియల్ వెబ్‌సైట్ ఉంది. దట్ ఇస్ ద getbootstrap.com. దీంట్లో ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు బూస్ట్రాప్ 5 కావాలనుకోండి ఇక్కడ 5 వెర్షన్ ఉంటది. దీంట్లో మనం డాక్స్‌లోకెళ్ళండి. డాక్స్‌లోకెళ్తే ఇక్కడ కాంపోనెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా డౌన్‌కొచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి. ఫార్మ్స్‌కి సంబంధించినవి ఇయన్నీ అకార్డియన్స్, అలర్ట్స్, బ్యాడ్జెస్ ఇవన్నీ. సో, మనకి ఇక్కడ పొజిషన్స్ అనేసి ఉంటాయి చూడండి. ప్రోగ్రెస్ బార్స్, పొజిషన్స్. నౌ సీ పొజిషన్స్. ఈ పొజిషన్స్‌లోకెళ్తే సీ ఫిక్స్డ్ టాప్, ఫిక్స్డ్ బాటమ్ ఇవన్నీ క్లాసెస్. స్టిక్కీ టాప్ ఎస్ఎం అంటే స్టిక్కీ ఎస్ఎం టాప్. ఓన్లీ ఎస్ఎం వ్యూలోనే టాప్‌కెళ్ళాలని. స్టిక్కీ ఎండీ టాప్, ఎల్జీ టాప్, ఎక్సెల్ టాప్, డబుల్ ఎక్సెల్ టాప్ ఓన్లీ ఈ వ్యూలోనే ఎళ్ళాలని. నెక్స్ట్ సీరీస్ ఇలా. ఇంకా దీంట్లో ఇంకా ఎక్స్‌ట్రా ఉంటాయి మనకు. ఓకే. ఇక్కడ ఓన్లీ స్టిక్కీ వాటి గురించే ఇచ్చారు. ఇంకా కొన్ని ఉంటాయి.
నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ పేజినేషన్, ప్లేస్ హోల్డర్స్ అండ్ అకార్డియన్స్ చూడండి ఒకసారి. అకార్డియన్స్ డిఫరెంట్ అకార్డియన్స్ ఉంటాయి. సీస్ చూడండి యారో మార్క్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. యారో మార్క్ కూడా వస్తున్నాయి చూడండి. ఆల్రెడీ వేరే దాన్ని క్లిక్ చేసి ఇలా యారో మార్క్స్. ఇది ఒక డిఫరెంట్ టైప్స్. ఇదంతా కోడ్ యూజ్ చేసుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది మనకు. అండ్ అదే విధంగా మనకి ఇంకో టైప్ చూడండి. ఇలా చూడండి. ఇది ఇంకో టైప్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ వస్తాయి మనకు. ఇలా వేరే కలర్ యాక్టివేట్ అవ్వడం ఇలాగా. నెక్స్ట్ అదే విధంగా ఇలా. ఓకే. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి మనకు. మనం ఇంకా నేర్చుకునే దాన్ని బట్టి ఇంకా టైపోగ్రఫీలో మనకిక్కడ ఏందంటే బూట్‌స్ట్రాప్‌లో ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇలాంటివి లేవు. ఎఫ్‌డబ్ల్యూ బోల్డ్ అని, ఎఫ్‌ఎస్ ఇటాలిక్ అని, ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనేసి అలాంటివి ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తది. ఇక్కడ మొత్తం మనకి ఎక్కడ ఉంటదంటే మనకు ఐకాన్స్, లింక్స్, టెక్స్ట్ ట్రంకేషన్ అండ్ యుటిలిటీస్, సోఫ్లెక్స్, టెక్స్ట్. ఇక్కడ మనకు వర్డ్ బ్రేక్, ట్రాన్స్ఫార్మ్ ఇటువంటి ఫాంట్ సైజ్ అనమాట మనకు. ఎఫ్ఎస్1 ఇవ్వచ్చు. ఎఫ్ఎస్1 అంటే మనకు మేబీ హెచ్1 ఉండొచ్చు. ఎఫ్ఎస్2, ఎఫ్ఎస్3, ఎఫ్ఎస్4, ఎఫ్ఎస్5 ఫాంట్ సైజ్ అనమాట ఇవి. నెక్స్ట్ అదే ఇంకా ఫాంట్ వెయిట్ ఇటాలిక్ చూడండి. ఎఫ్‌డబ్ల్యూ బోల్డ్ అనమాట. ఎఫ్‌డబ్ల్యూ బోల్డ్, ఎఫ్‌డబ్ల్యూ బోల్డర్, ఎఫ్‌డబ్ల్యూ సెమీ బోల్డ్, మీడియం బోల్డ్, నార్మల్, లైటర్, ఇటాలిక్, నార్మల్ చూడండి. ఎఫ్ఎస్టీ ఇటాలిక్ అంటే ఫాంట్ స్టైల్ అనమాట ఇది. ఫాంట్ స్టైల్ నార్మల్, ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఇలా అనమాట. సీస్ ఇది లైన్ హైట్ అనమాట. ఎల్హెచ్1, ఎల్హెచ్ఎస్ఎం, ఎల్హెచ్ బేస్ ఇలాగా లైన్ హైట్ అనమాట ఇవి. ఓకే. నెక్స్ట్ మోనో స్పేస్, రెస్ట్ కలర్స్ ఇవన్నీ మనకి. ఓకే. క్లియర్ దిస్. సో ఇవన్నీ నీట్‌గా ఇంకా చూడొచ్చు. షాడోస్ గానీ, సైజింగ్ గానీ ఇవన్నీ ఇంకా ఎక్స్‌ట్రా ఎప్పుడు W3 స్కూల్స్ అంతా పర్ఫెక్ట్ అయినప్పుడు మాత్రమే వీటికెళ్ళండి. ఇవి పర్ఫెక్ట్ అవ్వకముందే వాటికెళ్ళొద్దండి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. దీంట్లో బూట్‌స్ట్రాప్ 4 కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ 4 వెర్షన్ ఉంటది. దీన్ని సెలెక్ట్ చేస్తే దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ మనకొస్తాయి. ఓకే. దీంట్లో ఉన్నటియన్నీ మనకొస్తాయన్నమాట. ఇలా మనకు ఏ వెర్షన్ కావాలనో ఆ వెర్షన్ బేస్ చేసుకొని మనం చేయొచ్చు. ఇది అఫిషియల్ వెబ్‌సైట్ getbootstrap.com అనేది. ఓకే. క్లియర్? సో ఇది అప్ టు డిజైనింగ్ వరకి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ అయిపోయింది. సో మండే నుంచి మనం జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.